జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీవే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటు కట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయ నన్ను విసిరేయక సారిపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, నా తండ్రి కుమారా పరిశుద్ధాత్ముడా, త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించేదా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముత్తాడును, చంక పెట్టుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లి అయిన మరుచునేము నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కియున్నాను. తల్లి అయిన మరచునేము నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో
నిన్ను చెక్కియున్నాను, నీ పాదము తొట్టులనీయను నేను. నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. పర్వతాలు తొలగవచ్చు, తత్తరిల్లు మెట్టలన్నీ వీడిపోదు నా కృప నీకు. నా నిబంధన తొలగదు. దిగులు పడకు, భయపడకు, నిన్ను విమోచించెదా. నీదు భారమంత మోసి నాదు శాంతి నొసగెదా అని చెప్పి వాగ్దానము చేసిన యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును, తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవ యేసయ్యా, మీ పాదాలకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు తండ్రి, యుగ యుగాలకు మారని దేవుడు, మార్చిన దేవుడు నాయన, మీ కృపకు వందనాలు నాయన. ఈ దినం వరకు నాయన మమ్మల్ని సజీవ సంఖ్యలో వచ్చినందుకు అయ్యా మీకే వందనాలు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. దేవా స్తోత్రం, 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 కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈ దినమంతట్లో మీ కృపను కోరుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమెన్, ఆమెన్. అంటే మనము దేవుడికి ఇచ్చేవారిగా ఉంటే దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడో, దేవుడు మరి మనం ఇచ్చేవారిగా, దేవుడికి ఇచ్చేవారిగా మనం ఉండాలి. మన సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 24వ వచనంలో, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చువారు కలరు అని. అంటే దేవుడికి మనం ఎంత ఔదార్యంగా మరి ఇచ్చేవారిగా ఉంటామో, మన గృహాలు కూడా అట్లా ధాన్యంతో నింపబడి ఉంటాయని దేవుడు చెప్తున్నాడు. మనకి దేవుడు కూడా మరి ఇచ్చే హృదయం మనకు దయచేయాలి దేవుడు. మళ్ళా ఇంకేందంటే, ధాన్యం బిగబట్టు వానిని జనులు శపించెదరు, దానిని అమ్మువాని తల మీదకి దీవెన వస్తుంది. ఎప్పుడైనా మనకి ఎక్కువ మరి తగిన దానికన్నా ఎక్కువ ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చేసే గుణం మనకు ఉండాలి. అప్పుడు దేవుడు తన శిష్యులతో చెప్పినాడు కదా, యేసు ప్రభు, మీకు 2 అంగీలు ఉంటే ఒక అంగీని ఇవ్వమని చెప్పింది. అట్లాంటి హృదయం కూడా మనకి కలగాలని దేవుని ప్రార్థిద్దాం. అందరం కూడా మనం ఇచ్చేవారిగా ఉందాం. ఎక్కువ ఆశీర్వాదాలు, దీవెనలు పొందేవారిగా మనం ఉండాలి. మరి దేవుని గృహంలో మనము దేవుని గృహము మరి సమృద్ధితో నింపబడి ఉండాలి. ఎందుకంటే బీదవారిని దేవుడు మరి బీదవారి కోసం, దిక్కులేని వారి కోసం దేవుడు మరి సమకూర్చమని చెప్పినాడు. కాబట్టి మనము దేవుడి సన్నిధిలో మరి మరి అధికంగా ఇచ్చేవారిగా మనం ఉందాం. ఇంకా ఏంటంటే మరి మరి అధికంగా ఇస్తే మనం అధికంగా అభివృద్ధి పొందుతాం. దేవుడు మనందరినీ దీవించిన గాక. అందరికీ అలాంటి హృదయం, ఇచ్చే చేతులు, ఇచ్చే హృదయం, ఇచ్చే మనసు మనందరికీ దేవుడు దయచేయను గాక. ఆమేన్. ఆరాధనలో వెళ్దాము, ఆరాధనకి వెళ్దాము. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నామయ్యా, ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నామయ్యా,
నీదు ప్రేమ నిత్యమైనది, కరుణతో నాకర్షించే. నీదు ప్రేమ నిక్కమైనది, కరుణతో నాకర్షించే. నొక్కముగా రుజువాయను, నిక్కముగా రుజువాయను. ప్రాణమిచ్చుట ద్వారానే నిక్కముగా రుజువాయను. ప్రాణమిచ్చుట ద్వారానే ప్రేమ గల మా ప్రభువం, ప్రేమయై ఉన్నావయం. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అందరిని రక్షించగోరి లోకమును ప్రేమించెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. అద్భుత ప్రేమ ఇదే, పాపములను కప్పెను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నామయా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. బలమగు ఈ ప్రేమ మనల క్రీస్తులో బంధించెను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. వల్లపడదు ఎవరికి క్రీస్తు ప్రేమను బాపను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తల్లి అయినా మరచుగాని నీవు ఎన్నడు మరువవు. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. తండ్రి ప్రేమ మారదు, మార్పు చెందని ప్రేమయే. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. మరణమంతా బలము కలది నీదు ప్రేమ ప్రభువా. మరణమంతా బలము గలది నీదు ప్రేమ ప్రభువా. వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను. వరదలార్ప జాలవు విజయుడా నీ ప్రేమను. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. ప్రేమ గల మా ప్రభువా, ప్రేమయై ఉన్నావయ్యా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ దాపును. కౌగిటిలో హత్తుకొనును నా చింతలన్ దాపును. కన్న తల్లి
చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. చేయి పట్టి నడుపును శిఖరముపై నిలుపును. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. నా కొరకై మరణించి నా పాపముల్ భరించే, నా కొరకై మరణించే నా పాపముల్ భరించే. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చేయుడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. చేయుడువడు ఎప్పుడు విడనాడడు ఎన్నడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. కన్న తల్లి చేర్చునట్లు నన్ను చేర్చును నా ప్రియుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. యేసయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు తండ్రి. ఆయన గొప్ప దేవుడు సత్యదేవుడు ప్రేమ గల తండ్రి నీకు స్తోత్రములు. ప్రతిరోజు నేను నీ సన్నిధిలో నేను స్తుతించి ఆరాధించి ప్రార్థించేలాగా తండ్రి నీకు కొలువ మమ్మల్ని బలపరుస్తున్న దేవా నీకు వేలాది వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవునికి స్తోత్రం. ప్రియుల మంచి ఒక రోజు కూడా దేవుడు కృపను బట్టి జీవం కలిగిన దేవుడు మనకు అందరికీ అనుగ్రహించినటువంటి దేవునికి స్తోత్రం. అలాగే చక్కని దేవుని కృపను బట్టి ప్రార్థన చేయడానికి అలాగే యేసుక్రీస్తు గొప్ప నామాన్ని ఉదయవారు అన్ని నమ్మకంగా గొప్ప నామం యేసుక్రీస్తు నామం. ఆ నామాన్ని ప్రియులారు మనం కలిసి గణపరచడానికి మహిమపరచడానికి దేవుడు చూపిన కృపను బట్టి కూడా దేవునికి స్తోత్రం. ప్రియులారా దేవుడు ఇచ్చిన హృదయాన్ని బట్టి దేవునికి స్తోత్రం. అలాగే దేవుడు తీసుకొని వచ్చిన హృదయ పరిశుద్ధులు అందరిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రియులారా మనం పరిశుద్ధ గ్రంథం మనం ధ్యానిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా మనకు సహాయం చేసినాక ఇప్పుడు అన్నదినం పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనం చదవడం వలన, మనం వినడం వలన, మనం ధ్యానించడం వలన మనం దేవ జ్ఞానములో తప్పకుండా ఇంక్రీస్ అవుతాయి అన్నమాట. ఇంక్రీస్ అవుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. దేవ జ్ఞానములో మనందరూ ఇంక్రీస్ అవుతుంది కాబట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుని చిత్తం అనమాట. దేవ జ్ఞానములో మనం ఎదగాలి.
వాక్యాలు మనం గ్రహించిన కొలది వినిన కొలది ప్రియుల దేవుని చిత్తం మనకు అర్థమైపోతాయి అనమాట. చాలా మందికి దేవుని చిత్తం తెలియలేని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా చదువుతున్న కొలది, ధ్యానిస్తున్న కొలది, వినిన కొలది దేవుని చిత్తం ఏంటిదని అర్థమవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా పరిశుద్ధ గ్రంథం మనం చదవడం, ధ్యానించుకోవడం అది కూడా దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప ఆశీర్వాదం అనమాట, ధన్యత అనమాట. పరిశుద్ధ గ్రంథం పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ దేవుల్లో ఆధారపడి అనుదినం ధ్యానించుకోవడం, వినడం, ఒప్పుకోవడం, దాన్ని ప్రకటించడం అదంతా కూడా ప్రియుల దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప దేవునిలో ఒక పాట అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా మనం మొదటి తిమోతి 6వ అధ్యాయము, మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ దినం 8వ దినం. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము. కాగా అన్నవస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉండము. ఆమేన్. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, మనం భూమిలోనికి వచ్చినప్పుడు ఏది కూడా తీసుకొని రాలేదు అని రాయబడింది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదన్నమాట. ఇక్కడ నుండి ఏది కూడా తీసుకొని పోలేదు. దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు అంటే మనం ఒక ప్రయాణం ఉన్నట్టే. స్తోత్రం. అంటే భూమిలో మనం శాశ్వతంగా లేదనమాట. అంటే దానికి అర్థం భూమికి మనం వచ్చాము, భూమికి వచ్చాము అంటే దానికి ముందు ఇంకొక చోట్లు మనం ఉన్నట్టే. మనం మీ లోకంలోనికి ఏమీ తేలేదు, భూమిలోనికి ఏమీ మనం తీసుకొని రాలేదు, భూమి నుండి ఏది తీసుకొని పోలేదన్నమాట. కాబట్టి ప్రియులారా గమ్యం మనం చూసినట్లయితే పరలోకమే, లేదా నిత్యత్వం అనమాట, నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం అనమాట. కాబట్టి మన ఆత్మ ప్రియులారా బైబిల్ గ్రంథ ప్రకారం మనం చూసిన దేవుడు జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని చూసామంటే అప్పుడు మనం ఉన్నామని మనం అర్థం చేసుకోవచ్చు. దేవునికి స్తోత్రం. అప్పుడే మనం ఉన్నామన్నమాట. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని చూసామన్నమాట. దేవునికి అని పరిశుద్ధ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే భూమిలో మనం కొన్ని రోజులు లేదంటే కొన్ని ఒకవేళ 70 సంవత్సరం కావచ్చు, 80 కావచ్చు, 120 కావచ్చు, కొంతకాలం మనం ఉన్నామన్నమాట. కొంతకాలం దేవుడు మనకు అనుగ్రహించారు. ఇప్పుడు భూమిలో ప్రియులారా దేవుడు కోరుతున్న గొప్ప విషయం ఏంటంటే మన జీవం గల దేవుని గ్రహించుకొని దేవుని చిత్తానుసారంగా ప్రియులారా మనం బ్రతకడం నేర్చుకోవాలి. ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసి, ప్రతిరోజు యేసుక్రీస్తుతో కలిసి బ్రతకడం ప్రియులారా గొప్ప ధన్యత అనమాట. దేవునికి స్తోత్రం. అది గొప్ప ఒక అనుభవం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తుతో పాటు ప్రియులారా మనం కలిసి బ్రతకాలంటే, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతకాలంటే ప్రాముఖ్యంగా మనం సువార్త వినడం, సువార్త విని రక్షణ పొందుకోవడమే. వేరే షార్ట్ కట్ లేదనమాట, వేరే మార్గం లేదు. యేసుక్రీస్తు సువార్త వినాలి, నమ్మాలి అనమాట. దేవునికి అలాగే రక్షణ పొందాలి. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనం రక్షణ పొందే, ఇప్పుడు దాని యొక్క సంతోషం, దాని యొక్క మేలు, ఆశీర్వాదాలు మనం అనుభవిస్తున్నాం అనమాట. మనం ప్రతిరోజు అనుభవిస్తున్నాం కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా కూడా అది అనుభవించుడు తప్పకుండా దేవుడు కృప అనుగ్రహించినాక. కాబట్టి ప్రతి ఒక్కరు రక్షణ పొందిన వారు కోరి అనేదంటే నిత్య జీవన్, పాపక్షమానం, రక్షణ పొందిన దేవుని కుమార్తెగా మార్చబడిన వ్యక్తులు తప్పకుండా కోరితే, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని కోరితే. ఎందుకంటే రక్షణ పొందిన తర్వాత, యేసుక్రీస్తు హృదయంలో వచ్చిన తర్వాత, పరిశుద్ధైన దేవుడు హృదయంలో వచ్చిన తర్వాత మన జీవితంలో జరుగుతున్న మార్పులు తప్పకుండా మార్పు వస్తుంది. ధైర్యం వస్తుంది, జ్ఞానములు ఎదుగుతాయి, పరిశోధనలు ఎదుగుతాయి, సమాధానములు, సంతోషములు ఎదుగుతాయి అనమాట. వాక్యానుసరంగా మనం ఎదుగుతాయి అనమాట. ఇప్పుడు దాని యొక్క లైఫ్ చేంజ్ అవుతుంది అన్నమాట. నిజంగా మన యేసేతో, పరిశుద్ధాత్మతో, యేసే వాక్యానికి మనం చోటు ఇచ్చి బ్రతుకుతున్న వారికి ఉండే లైఫ్ క్రమంగా దేవుడు చేంజ్ చేస్తాడు. కాబట్టి మన ఆత్మలో రక్షణ పొందిన ఆ రోజే ఆత్మలో గొప్ప మార్పు జరిగింది అనమాట. అందుకు నూతన సృష్టి అని బైబిల్లో రాయబడి, న్యూ క్రియేషన్ గా మన ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నా ఆత్మలో అయితే టోటల్ గా రక్షణ పొందినప్పుడే చేంజ్ జరిగింది అనమాట, మార్పు జరిగింది అనమాట. అందుకొరకే 2 కొరింథీయులు 5వ అధ్యాయం 17వ వచనంలో రాయబడింది, నూతన సృష్టిగా మార్చబడామని. మన ప్రాణములో అనుదినం
మార్పులు పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నూతన పరుస్తున్నారు కాబట్టి క్రమక్రమంగా అది జరుగుతుంది అనమాట. మనం ఎంతగా వాక్యానికి ఇంపార్టెంట్ ఇస్తారో, ఎంతగా వాక్యాలు ధ్యానిస్తారో దాన్ని బట్టి చేంజ్ అవుతుంది. పరిశుద్ధాత్మదేవుడు చేంజ్ చేస్తుంది అనమాట మన ప్రాణం. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం అర్థం చేసుకోవాలి, ఆత్మీయ జీవితం ఇది చాలా గొప్ప జీవితం అనమాట. యేసుక్రీస్తుతో బ్రతుకు, పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యంతో నింపబడిన జీవితం ఇది ప్రియులారా అసలైన జీవితం. దేవుడు కోరుతున్న జీవితం ఇదన్నమాట. కాబట్టి ఒక్కరి మాత్రం కాదు, కొందరి మాత్రం కాదు, ప్రతి ఒక్కరు ఇది అనుభవించాలని ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు జీవగల దేవుడు కోరుతుంది అనమాట. అందుకొరకు యేసుక్రీస్తు ప్రియులారా ప్రతి ఒక్కరు ఆమేన్ సమస్త జనములారా నా వద్దకు రండి ఆహ్వానిస్తున్నాం అనమాట. యేసుక్రీస్తు ఎల్లప్పుడూ ఆహ్వానిస్తాను అనమాట, నా వద్దకు రండి. కాబట్టి మనం చూస్తున్నది యేసుక్రీస్తు ప్రియులారా గలీలా ప్రాంతంలో నడిచినప్పుడు కూడా మనం చూస్తున్నాము. పేతురును పిలిచినట్టు మనం చూస్తాం. ఆమేన్ ఆండ్రూస్ అంటే ఆ వ్యక్తిని పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. యోహాను పిలిచినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. యాకోబును పిలిచినట్టు చూస్తున్నాం. కాబట్టి ఈ కాలంలో కూడా దేవుడు పిలుస్తున్నాం అనమాట. సమస్త జనాలారా నా యొద్దకు ఆమేన్ రండి అంటే రహమాన్ ఆమేన్ హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా నిత్య జీవన అనుగ్రహిస్తాడు, మోక్షం అనుగ్రహిస్తాడు, సమాధానం అనుగ్రహిస్తాడు, పరిశుద్ధమైన జీవితం అనుగ్రహిస్తాడు. ఎందుకంటే ఆమె కావాలి, ప్రతి ఒక్కరికి అవసరం. ఎందుకంటే మనం చూసినట్టే సిన్ఫుల్ నేచర్ ఆ ప్రభావంలో మనుషులు, ఆ సిన్ఫుల్ పాప స్వభావంతో మనుషులు బాధపడుతున్నారు. దాని నుండి ఎవరు నన్ను విడిపిస్తారని చాలా ప్రజలు బాధపడుతున్నారు. అంటే పాపం చేయకుండా పరిశుద్ధంగా బ్రతకాలని కోరుతున్న వేలాది లక్షలాది కోట్లాది ప్రజలు ఉన్నారన్నమాట. ఎవరు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఎవరికో నేను గాయపరచకుండా సమాధానం అనుభవించుకొని ఇద్దరికి సమాధానం ఇచ్చేవారికి బ్రతకాలని ఇష్టపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. కాబట్టి అది ప్రియులారా జరగాలి అంటే తప్పకుండా ప్రభు దగ్గరకు రావాలి అనమాట. ఎందుకంటే ప్రభు ప్రియులారా మనం చూసినట్టే సమాధానకర్త అనమాట, ఆశీర్వాద పూర్ణుడు అనమాట. కాబట్టి ప్రభు లేకుండే సమాధానం, శాశ్వతమైన సమాధానం ఎవరు ప్రియులారా అనుభవించలేదు. ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో రాకుండా ప్రియులారా పరిశుద్ధమైన బ్రతుకులో బ్రతకలేమన్నమాట. ఎందుకంటే ప్రియులారా 100% యేసుక్రీస్తు చెప్పారు, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధమైన దేవుడు ప్రియులారా మనలోనికి వచ్చినప్పుడు మన పరిశుద్ధంగా బ్రతకడానికి సహాయపడుతుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు హృదయంలో చోటు ఇవ్వడం ప్రియులారా చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రియులారా చదివిన వాక్యం ప్రియులారా మనం చూస్తున్నది, ఈ భూమిలోనికి మనం వచ్చినప్పుడు ఏది తీసుకొని రాలేదు, భూమి నుండి వెళ్ళిపోయినప్పుడు కూడా మనం ఏది తీసుకొని పోలేదు అని బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది. అంటే దానికి తర్వాత మనం చూస్తున్నాం 8వ వచనంలో ప్రియులారా మనం చూస్తున్నట్టే, కాగా మనం అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. అన్న వస్త్రములు అంటే మనకు దేవుడు మనకు అవసరాలు తీరుస్తాడనమాట. మనకు అవసరాలు తీరుస్తాడు. మనం తినడానికి కానీ, మనకు బట్టలు కానీ, మన అవసరాలు దేవుడు తీరుస్తాడు. అన్న వస్త్రములు గలవారి ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే 9వ వచనం చదువుతాం. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములోను, హానికరములోనైన అనేక దురాశలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనములోను ముంచివేయును. ధనవంతులగుటకు అపేక్షించువారు అని రాయబడింది. అంటే డబ్బు ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి, ఎక్కువ కావాలి. డబ్బు ఒక కోరిక మానవులుగా మనకు రావచ్చు. కానీ ప్రియులారా డబ్బు పాపం కాదు, కానీ డబ్బు గురించి మాట్లాడడం పాపం కాదు, తప్పు కాదు. కొందరు దేవజనులు అంటే పరిచయ కొరకు కొందరు కొన్నిసారి కొందరు చెప్తారు 10 lakhs కావాలని, కొందరు 1 crore, అది వారు ఒక చర్చ్ బిల్డింగ్ కట్టడానికి 1 crore కావాలి, లేదంటే కొందరు 8 crore కావాలి అని కొందరు ఎలా చెప్తారు. కాబట్టి దాన్ని బట్టి కూడా కొందరు తప్పు పట్టినట్టు కూడా మనం చూడవచ్చు. అబ్బో ఇంత అమౌంట్ చెప్తారని. అంటే మనం చూసినట్టే వేరే మన న్యూస్లో మనం చూసిన ఎన్నో క్రోర్స్ గురించి మాట్లాడతాను. మన న్యూస్లో మనం చూసినట్టే సరే ఏదైనా దేవుని రాజ్యం వరకు డబ్బు ఖర్చు పెట్టడం పాపం కాదనమాట. అసలు ప్రియులారా మనం చూసినట్టే ఫస్ట్ మనం దేవుని రాజ్యాన్ని ఖర్చు పెట్టేవారు ఉండాలి. స్తోత్రం. అది పాపం కాదు, దేవునికి స్తోత్రం. కాబట్టి ఒక దేవజనుడు ఒకవేళ 10 crores ఒక ప్రాజెక్ట్, ఒక పెద్ద అది చేయాలని దాని కొరకు ప్రార్థన చేస్తున్నారేమో, అది ఒక మంచి విషయమని ప్రియులారా మనం
గుర్తించాలి. అంటే నిజంగా దేవుని పిలుపు ఉన్న ఒక వ్యక్తి ఉండే, అది చాలా మంచి విషయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాన్ని వీలున్న వారు సహకరించుకోవడం మంచిది. కాబట్టి మన మనసుని బట్టి చిన్న అమౌంట్ అంటే మనం దాన్ని ఎంకరేజ్ చేస్తాము, పెద్ద అమౌంట్ అంటే మనం దాన్ని డిస్కరేజ్ చేస్తాము కొన్నిసారి. అంటే ఎందుకంటే మన మనస్సు కారణం ఏంటంటే ప్రియులారా, దారిద్ర్య చింత మన మనసులో ఉండవచ్చు. అంటే దారిద్ర్య చింత చిన్న అమౌంట్ మన చిన్నప్పటి నుండి విని లేదంటే మనం దానిలో మనం ఉన్నారేమో. కాబట్టి బైబిల్ ప్రియులారా మనకు నేర్పిస్తుంది, క్రీస్తునందు దేవుడు మనను ధనవంతులుగా మార్చినట్టు దేవునికి స్తోత్రం. 2 కొరింథీయులు 8:9 ప్రియులారా రాయబడింది, యేసుక్రీస్తు గొప్ప ధనవంతుడు, నా కొరకు మీ కొరకు దరిద్రుడిగా మార్చబడే. ఎందుకంటే మనం ధనవంతులుగా ఉండాలని ఉద్దేశం ఏంటిది? ఉద్దేశం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇతరులకు సహాయం చేసే స్థాయిలో మనం ఉండాలి అనమాట. ఇతరులకు మేలు చేసే స్థాయిలో మనం ఉండాలి అని ప్రియులారా జీవంగా దేవుడు కోరుతుంటే మన అవసరాలు తీర్చబడాలి. దానితో పాటు ఇతరులకు దీవెనకరంగా మనం ఉండాలి అని ప్రియులారా దేవుడు కోరుతుంది. అంటే మనం అడిగే పరిస్థితి మన జీవితంలో రాకుండా ఉండే మంచిదని ప్రియులారా దేవుడు కోరుతుంది. అంటే అడగడం, మనుషులతో ఉండి మనం అడగడం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం కష్టపడాలని. బైబిల్ నేర్పిస్తుంది, కష్టపడాలంటే పని చేసుకోవాలి, వర్క్ చేసుకోవాలి అని రాయబడింది. ఏదైనా ఒక వర్క్ మనం దేవుడు చిత్తానుసారంగా మన ప్రార్థన పూర్వకంగా నేను ఏం చేసుకోవాలి ప్రభు అని మనం నేర్చుకోవాలి. ఏదో ఒక పని ప్రతి ఒక్కరికి ఉంది. కొందరు సేవలో కావచ్చు, అది కూడా ఒక వర్కే. సేవ చేయడం కూడా ఒక వర్క్ అనమాట. కొందరు ప్రార్థనలో రాష్ట్రం దేశం వరకు ప్రార్థన, అది కూడా ఒక వర్క్. అంటే మన ఈ పని అంటే ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, ఇంత జీతం వస్తే అని అది మాత్రం కాదు. ఇంత జీతం వస్తే అని చెప్పిన అది మాత్రం కాదు. ఎవరైతే సమయం గడుపుతున్నారో, దేని కొరకు అయితే సాక్రిఫైస్ సమయం గడుపుతున్నారో అదనమాట సమయం విలువ అనేది అనమాట. సమయం మన జీవితం టోటల్ అంటే ఈ సమయం అనమాట. సమయం టోటల్ గా ఉన్నది ప్రియులారా జీవితం. కాబట్టి మనం ఎక్కడ సమయం గడుపుతున్నామో అది చాలా ప్రాముఖ్యం అనమాట. కాబట్టి కొందరు రకరకాల విషయములు, కాబట్టి మనం దేవుని చిత్తం ఆ విషయంలో ప్రార్థనాపూర్వకంగా మనం తెలుసుకోవాలి. కొందరు మనం చూసినట్లయితే బిజినెస్ చేసుకొని డబ్బు సంపాదించిన వారు ఉన్నారు, అలాగే ప్రతి వారు ఉన్నారు. కొందరేమో మనం ఏదైనా వర్క్ చేసుకొని, కొందరేమో దేవసేవ, అది కూడా ఒక వర్క్ అనమాట. కాబట్టి ఏదో ఒక వర్క్ ప్రియులారా దేవుని బిడ్డలుగా లేదంటే మానవులుగా మనం తప్పకుండా చేసుకోవాలన్నమాట. బైబిల్ కూడా అది మనకు నేర్పిస్తుంది. మన వంతు ఒకగా మన ఆరోగ్యాన్ని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మనం అది చేసుకోవాలి. ఇప్పుడు ఏదైనా కూడా ప్రియులారా నమ్మకంగా చేయాలని బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఏదైనా మనం నమ్మకంగా ఉత్సాహంగా చేసినప్పుడు దేవుడు దేవుని చిత్తం గ్రహించుకొని ఆ పని నమ్మకంగా చేసినప్పుడు దేవుడు తప్పకుండా దీవిస్తాడు. కాబట్టి మీరు ఏ పని చేసినా దానికి ముందు మనం దేవుని చిత్తం అడగాలి. నేను ఏం చేయాలి ప్రభు అని అడగాలి. అంటే ప్రత్యేకంగా దేవుని పిలుపు అంటే దేవుని రాజ్యంలో వాడబడాలని దేవుడు ప్రేరణ ఇచ్చి ఉంటే అది ఇంకా చాలా గొప్పది అనమాట. దేవుని రాజ్యం కొరకు నిలబడడం, ప్రార్థన కొరకు ఆరాధన కానీ, వాక్య పరిచయం కానీ, అలాగే దేవుడు అంచెలంచెలుగా దేవుడు ఒక్కొక్కరును దేవుడు నడిపిస్తాడు అనమాట. పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులారా నడిపిస్తాడు. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ఏ వర్క్ చేయడం చాలా ప్రాముఖ్యం అనమాట. అంటే పని చేయడం, బైబిల్లో హార్డ్ వర్క్ గురించి కూడా రాయబడింది. అంటే హార్డ్ వర్క్ చేసినప్పుడు వారు ఇంకా ఆ విషయంలో ఇంకా అధికంగా ప్రియులారా వారు బాధపడతాయి అనమాట. అదే దీవెన అనుభవిస్తాయి అనమాట. కాబట్టి కొందరు హార్డ్ వర్క్ చేసుకొని తర్వాత రెస్ట్ లేని బ్రతుకు వస్తాయేమో. అది బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వర్క్ చేయాలి, దానితో పాటు రెస్ట్ కూడా మనం చేసుకోవాలి అనమాట, నేర్చుకోవాలి. లేదంటే మనం శరీరం బలహీనపరచబడానికి అవకాశం ఉంది. కాబట్టి వర్క్ చేయాలి, ఎంత మనకు సాధ్యం అంత. తర్వాత రెస్ట్ కూడా ఉంది అనమాట. కొందరు మనం చూసినది వర్క్ చేసుకొని ఎక్కువ సంపాదన మీదే మనసు పడి తర్వాత శరీరానికి రెస్ట్ ఇవ్వకుండా తర్వాత వారు దీర్ఘాయుసు చెందలేని పరిస్థితుల్లో వస్తున్న వారు కూడా ప్రియులారా మనం చూడవచ్చు అనమాట. కాబట్టి ప్రియులారా మనం వర్క్ చేయాలి, హార్డ్ వర్క్ చేసుకోవచ్చు, ఇంత పాటు రెస్ట్ కూడా మనం ఇవ్వాలి అనమాట. మన శరీరానికి రెస్ట్ కూడా అవసరం అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, ధనవంతులవుడుకు అభిష్టి వారు శోధనలోను ఉరిలోను అవివేక యుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు. అట్టి మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేరు. కాబట్టి డబ్బు ప్రియులారా పాపం కాదు. ఇప్పుడు అనేకులు ప్రియులారా
ప్రత్యేకంగా దేవుజనులు లేదంటే దేవుని బిడ్డలు డబ్బు గురించి మాట్లాడుతున్నప్పుడు కొందరు దాన్ని వెంటనే తప్పు పెడతారు. డబ్బు యొక్క పాపం అని అలాగే. డబ్బు దయసి పాపం కాదు, అది ఎలాగ వాడుతున్నారు దాన్ని బట్టి పాపం జరుగుతుంది అనమాట. ఎలాగ సంపాదిస్తుంది, ఎలాగ వాడుతున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ప్రాముఖ్యంగా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనం వర్క్ చేయాలి. ఏదైనా ఒక వర్క్ ఉంది అనమాట, ప్రతి ఒక్కరు తప్పకుండా చేయాలి. ఏం చేయలేని వారి గురించి మన బైబిల్ నేర్పించింది సోమరేని కూడా రాయబడింది. కాబట్టి సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు, చీమల దగ్గర వెళ్ళాలి అనమాట. చీమల దగ్గర వెళ్ళి నేర్చుకో అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. దానికి నాయకుడు లేదు, అయినప్పుడు కూడా అది చక్కగా కష్టపడుతుంది అనమాట. అలాగే అది వేసవి కాలంలో ఆహారం సంపాదిస్తున్నాం అనమాట. తర్వాత వర్షం వచ్చినప్పుడు అది మంచిగా తిని హాయిగా బ్రతుకుతున్నది ప్రియులారా మనం చూడవచ్చు. కాబట్టి ప్రియులారా మనం సోమరిగా ఉండవద్దు. దేవుడు ఇచ్చిన సమయం పరిశుద్ధాత్మలో ఆధారపడి జ్ఞానంలో దేవుని చిత్తం గెలుచుకొని అది మనం నమ్మకంగా చేయాలి అనమాట. నమ్మకంగా చేయాలి. తర్వాత రెస్ట్ కూడా తీసుకోవాలి. అది కూడా బైబిల్ మనకు నేర్పిస్తుంది. ఫర్ ద లవ్ ఆఫ్ మనీ ఈస్ ద రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్ అండ్ సమ్ పీపుల్ క్రేవింగ్ మనీ. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, డబ్బు కంటే మనకు అవసరం దేవుడు అనమాట. దేవునికి చోటు ఇవ్వాలి హృదయంలో. ఫస్ట్ దేవుడు అనమాట. కాబట్టి దేవుని కంటే ఎక్కువ మనం డబ్బు మీద ఆధారపడవద్దు. డబ్బు అవసరం, కానీ దేవుని కంటే ఎక్కువ మన డబ్బులో ఆధారపడవద్దు. స్తోత్రం. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి అనమాట. అదే మనం చూస్తున్నాము 6వ అధ్యాయము, ఇదే అధ్యాయం 6వ అధ్యాయము 17వ వచనంలో మాట రాయబడింది. చదువుతాము 6వ అధ్యాయం 17వ వచనం. ఏముందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించుము. ఎస్. కాబట్టి ఇహమందు ధనవంతులైన వారు, డబ్బు ఎక్కువ వస్తున్న కొలది కొందరికి, అందరికి అని చెప్పడానికి వీలేదు, కొందరికి గర్వం రావడానికి అవకాశం ఉంది. గర్వం, నాకు ఇంత డబ్బు ఉంది, నాలో ఆధారపడాలి, నాకు వస్తాయి. కాబట్టి ఇప్పుడు వెళ్ళారా, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక మనం చూసుకోవాలి. డబ్బు వస్తున్న కొలది గర్వం రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రార్థన చేయాలి. ప్రభువా, డబ్బు ఎంత వచ్చినా గర్వం రాకుండా దేవా నాకు కృప చూపు అని ప్రార్థన చేయాలి. అదొక డేంజర్ అనమాట ఇది. కాబట్టి డబ్బు అందుకొరకేమో కొందరు నాకు డబ్బు తక్కువ చేయాలని ప్రార్థన చేసిన వారు కూడా కొందరు ఉండవచ్చు. ఇప్పుడు డబ్బు ప్రియులారా పాపం కాదు. కాబట్టి దేవుడు చిత్తానుసరంగా అది పొందుకోవాలన్నమాట. ఎవరిని మోసం చేసుకొని మనం పొందవద్దు. అనమాట. లేదంటే అబద్ధాలు చెప్పుకొని అది సంపాదించడం తప్పనమాట. డబ్బు అక్రమాలు చేసుకొని మనం సంపాదించవద్దు, అది తప్పనమాట. అబద్ధాలు కానీ అక్రమాలు కానీ మోసాలు చేసి కుట్రలు పూర్వంగా సంపాదించడం దేవుని యొక్క దృష్టిలో అది పాపమే. కానీ దేవుని చిత్తానుసరంగా మనం అది సంపాదించుకోవడం తప్పు కాదు. కొందరు దాని కొరకు ప్రార్థన చేస్తారు, కొందరు దాని కొరకు వర్క్ చేస్తారు, కొందరు ప్రార్థన చేయమని కూడా చెప్తారు. సరే, కాబట్టి కొందరు ప్రియులారా మనం చూసినట్లయితే కండిషన్ కూడా పెడతారు. అంటే కొన్ని ఎంట్రన్స్ ఫీస్ అని, ఏదైనా రిజిస్ట్రేషన్ ఫీస్ అని, రకరకాల విధంగా. కాబట్టి అది మోసం చేయడం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మనం తెలియపరుస్తుంది అనమాట, వారి ఇష్టం అనమాట. సరే, కాబట్టి ప్రియులారా, కాబట్టి ఇహమందు ధనవంతులు అయిన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచారు. కాబట్టి డబ్బు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది అస్థిరమని రాయబడి ఉంది. స్థిరం లేదనమాట. టీచ్ దోస్ హూ ఆర్ రిచ్ ఇన్ దిస్ వరల్డ్ నాట్ టు బి ప్రౌడ్ అండ్ నాట్ టు ట్రస్ట్ ఇన్ దర్ మనీ. కాబట్టి డబ్బులో ప్రియులారా మన మనసు ఆధారపడవద్దని పరిశుద్ధ గ్రంథం మనకు స్పష్టంగా నేర్పిస్తుంది. అంటే అవకాశం ఉంది అనమాట. మనుషులు ఈ డబ్బు మీద ఎక్కువ ఆధారపడి దేవుల్లో ఆధారపడే బ్రతకడం దేవుడి చిత్తం. అది లేని ఒక పరిస్థితి రావడానికి అవకాశం ఉంది కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి డబ్బు పాపం కాదు, డబ్బు మనకు అందరికి అవసరం. ఎందుకంటే ఇప్పుడు ఒక చోట్ల మనం ప్రయాణం చేయాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఖర్చు అవుతుంది. ఇప్పుడు మన కరెంటు బిల్లు కట్టాలంటే డబ్బు కావాలి. ఇప్పుడు మొబైల్ ఛార్జ్ కానీ, వైఫై కానీ, ఎన్నో ఎలక్ట్రిక్ సిటీ బిల్లు కానీ ఎన్నో ఖర్చులు ఉన్నాయి భూమిలో. మనం ఇప్పుడు ఎందుకంటే నా సిస్టమ్ తీసుకొని వచ్చినా కాబట్టి, మానవులు ఆ సిస్టమ్ తీసుకొని వచ్చినా కాబట్టి ఇప్పుడు
వెజిటబుల్ కొనాలన్నా ఏదైనా కొనాలి అంటే కూడా డబ్బు అవసరం. కాబట్టి ప్రియులారా, డబ్బును మనం దేశం తప్పు పెట్టవద్దు. డబ్బు పాపం కాదు, కానీ అది ఎలాగ సంపాదించుకోవడం అది చాలా జాగ్రత్త అనమాట. కాబట్టి మన దేవుని చిత్తానుసారంగా సంపాదించుకోవడం నేర్చుకోవాలి. హల్లెలూయా. ఇంకా దేవుని చిత్తానుసారంగా ఖర్చు చేయడం కూడా నేర్చుకోవాలన్నమాట. తప్పుగా ఖర్చు చేసినప్పుడు అది పాపం చేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చాలా మంది మనం చూసుకోవచ్చు, డబ్బుతో అంటే అనవసరమైన విషయాల కొరకు అంటే త్రాగడం కానీ, త్రాగడం అంటే మద్యం త్రాగడం, అలాగే డబ్బు అనవసరంగా వేస్ట్ చేసుకొని జీవితం పాడేసిన వారిని ప్రియులారా మనం చూడవచ్చు. అలాగే డబ్బు కొరకు డ్రగ్ కొనడానికి వాడుకొని జీవితాలు ఖరాబ్ చేసిన వారు, లేదంటే ఇద్దరు జీవితాలు ఖరాబ్ చేసిన వారు మనం చూడవచ్చు. లేదంటే డబ్బు లంచం కొరకు వాడుతున్న వారు మనం చూడవచ్చు. అది కూడా తప్పు అనమాట, లంచం. కాబట్టి డబ్బు ప్రియులారా తప్పు కొరకు వాడుకోవద్దు. ఇప్పుడు డబ్బు ఇచ్చి ఇంకా ఒకరిని కొట్టమని చెప్పడం అదంతా కూడా తప్పు అనమాట. అంటే డబ్బు దేవుని చిత్తానుసారంగా వాడుకోవడం పరిశుద్ధాత్మ వలన ప్రియులారా మనం నేర్చుకోవాలి అనమాట. దేవుని కాబట్టి డబ్బు పాపం కాదు. కానీ ఇప్పుడు డబ్బు గురించి ఎవరైనా చెప్పినప్పుడు అది పాపం కాదు, కానీ డబ్బు ప్రియులారా అది పరిశుద్ధాత్మ వలన దేవుని చిత్తానుసారం ఎలాగా వాడుకోవాలని మనం నేర్చుకోవాలి అనమాట. కాబట్టి చిన్న అమౌంట్, కొందరు మనం చూస్తున్నది చిన్న అమౌంట్, పెద్ద అమౌంట్, దానిలో కూడా మనం చూస్తున్నట్టే సోదరు 1 రూపీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సోదరు కొన్నిసారి మనమేమో ఈ 1 రూపీస్ లేదంటే 10 రూపీస్ ఇంపార్టెంట్ ఇవ్వలేదేమో, కానీ కొందరు దానికి కూడా ఇంపార్టెంట్ ఇస్తాడనమాట. వారు మన బిజినెస్ లో ప్రియులారా మనం చూసిన అదే జరుగుతుంది. చిన్న అమౌంటే తర్వాత క్రోర్స్ లేదంటే బిలియన్స్ ఇలాగ వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ప్రియులారా చిన్న అమౌంట్ కూడా చాలా ప్రాముఖ్యం. సరే, కాబట్టి ప్రియులారా మనం ప్రార్థన పూర్వక అది ఎలాగ వాడుకోవాలని నేర్చుకోవాలి. ఇప్పుడు దేవుని బిడ్డలుగా మనం డబ్బు మీదే పూర్తిగా ఆధారపడవద్దు. మనం ఆధారపడాలి పరిశుద్ధమైన జీవం కలిగిన సజీవుడైన జీవం కలిగిన దేవునిలో ఆధారపడుతున్నప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మన అవసరాలు దేవుడు తీరుస్తాడని రాయబడి ఉంది. మా ఒకసారి 17వ వచనం చదువుతారా? యుమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించమని రాయబడింది. ఇప్పుడు సుఖముగా అనుభవించడానికి దేవుడు ప్రియులారా మనకు దేవునిలో మనం ఆధారపడుతున్నప్పుడు మన అవసరాలు దేవుడు తీరుస్తాడని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా ప్రియులారా రాయబడింది. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి their trust should be in God, who richly gives us all we need for our enjoyment. కాబట్టి మనం ప్రియులారా దేవుని బిడ్డలుగా యేసువేలో ఆధారపడాలి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని వాక్యములు ఆధారపడాలి. యేసు రక్తం యేసునామలో ఆధారపడి బ్రతకడం నేర్చుకోవాలి అనమాట. డబ్బు మీదే మన ఎక్కువ దాని మీదే ఫోకస్, అంటే దాని మీదే అది ఉంటేనే ఒక స్థాయికి వెళ్ళవద్దు అనమాట. డబ్బు అవసరం, కానీ దేవుడు మీదే ఆధారపడాలి. కాబట్టి దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎలాగిస్తాడు? మన అది వర్క్ చేసినప్పుడు కావచ్చు, నమ్మకంగా మనం బ్రతుకున్నప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దాని కొరకు దేవుడు కొందరు మనుషులను ప్రియులారా వాడినట్టు మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు డైరెక్ట్ గా కాకుండా మనం చూస్తున్న డబ్బు విషయంలో ప్రియులారా మనం చూస్తున్న దాని కొరకు దేవుడు కొందరిని వాడుతారు. హ్యూమన్ ఏజెంట్ అంటే కొందరిని దేవుడు వాడుతారు. అందుకొరకు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది మనం సమాధానంగా ఉండాలి. రిలేషన్షిప్ మనం ప్రేమగా సమాధానంగా కాపాడుకోవాలి అనమాట. ఇప్పుడు ఎవరి ద్వారా దేవుడు మనల్ని దీవిస్తారో లేదంటే ఎవరి ద్వారా దేవుడు మనకు సహాయం చేస్తాడో మనం చెప్పలేము. కానీ దేవుడు అయితే మనం చూసినట్టు కొందరిని వాడుతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు కొందరిని వాడుతారు. దెయ్యాలు కూడా మనం చూస్తున్నట్టు కొందరిని వాడుతున్నారు. అలాగే హోలీ స్పిరిట్ కూడా కొందరిని వాడతారనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి అది దేవుని చేతిలో ఉంది, దేవుని చిత్తంలో ఉంది. అలాగే ఇప్పుడు బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది దేవుని యొక్క దయ అవసరం, మనుషుల యొక్క దయ కూడా మనకు అవసరం అనమాట. దేవుని యొక్క దయ ఉంది, మనుషుల యొక్క దయ కూడా చాలా ప్రాముఖ్యం. అంటే ఫస్ట్ మన దేవుని దయ పొందేవారు ఉండాలి. దేవుని దయలో మనం ఉండాలి. కాబట్టి దేవుని దయలో దేవుని కరుణలో ప్రియులారా మనం ఉండాలి అంటే చాలా సింపుల్ అనమాట. చాలా సింపుల్. ఏంటిది అంటే సింపుల్ గా చెప్పాలంటే ఏంటిదంటే ప్రియులారా ప్రభువుని యేసుక్రీస్తును మనం నమ్మాలి.
సువార్త వినాలి, రక్షణ పొందాలి, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రిగనములు బాప్తిసం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి, వాక్యానికి చోటు ఇవ్వాలి, రక్షణ పొందడం అనమాట. యేసు రక్తం ద్వారా కడగబడి నీతిమంతులుగా మార్చబడడం. యేసు క్రీస్తును నమ్మిన ప్రతి ఒక్కరు దేవుని యొక్క దయలో ఉన్నామన్నమాట. యేసు క్రీస్తును కలిగిన క్రిస్తువును కలిగిన ప్రియులారమైన అందరం దేవుని యొక్క దయలో మనం తండ్రిన దేవుడు తీసుకొని వచ్చిన కాబట్టి ప్రియులారమైన దేవుని స్తుతిస్తాం. కాబట్టి దేవుని దయ చాలా గొప్పది అనమాట. దేవుని కరుణ చాలా గొప్పది. కాబట్టి దేవుడు అది మనకు ఉచితంగా దేవుడు అనుగ్రహించాము, కానీ దానికి కాస్ట్ ప్రియులారా మనం చూసితే చాలా హై అనమాట. దేవుని కరుణ మనం అనుభవించినట్టు, దేవుని యొక్క దయ మనం పొందినట్టు, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినట్టు ఆ యొక్క స్థాయికు దేవుడు ప్రియులారా మనం తీసుకొని వచ్చాం, కానీ దాని కాస్ట్ ప్రియులారా మనం చూసినట్టే చాలా హై అని మనం అర్థం చేసుకోవచ్చు. దేవుడు ఉచితంగా అనుగ్రహించాము, కానీ అది చాలా హై అంటే దేవుడు తండ్రి దేవుడు తన ప్రియ కుమారుని ఇచ్చేసామన్నమాట. అంటే కుమారుడు ప్రాణం పెట్టామన్నమాట. అంటే యేసుక్రీస్తు సాక్రిఫైస్ అయింది. యేసుక్రీస్తు నా కొరకు మీ కొరకు ప్రియులార సిలువలో ప్రాణం పెట్టామన్నమాట. తల నుండి అరికాలకు ఎన్నో గాయాలు, ఎన్నో దెబ్బలు పొందామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శ్రమ పొందామన్నమాట. మరణం అనుభవించామన్నమాట. మరణం రుచి చూసాము, మరణం అనుభవించాము. దేని కొరకు? నేను మీరు దేవుని దయ అనుభవించాలి, కరుణ పొందాలి అనే ఉద్దేశంతో అనమాట. దేవునితో కలిసి ఉండాలి, నిత్య జీవని పొందాలి, పాపక్షమాపణ పొందాలి, రక్షణ పొందాలి. ఆ ఉద్దేశంతోనే యేసుక్రీస్తు ప్రియులారా సాక్రిఫైస్ అయింది. కాబట్టి దాని కొరకు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, కానీ మనం చేయాల్సిన ఒకటి నమ్మాలి అనమాట. అంతే. మనం యేసయ్య చేస్తున్న గొప్ప త్యాగం మనం నమ్మాలి. అందుకొరకు బైబిల్లో రాయబడింది, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19 ఆ మాట రాయబడింది. ఎవరైతే యేసుక్రీస్తు విధేయత నమ్ముతారో, యేసుక్రీస్తు విధేయత ఎవరైతే నమ్ముతారో వారిని దేవుడు ఉచితంగా నీతిమంతులుగా మారుస్తాడనమాట. ఉచితంగా దేవుడు పాపాలు అంటే క్షమిస్తాడనమాట. పాపాలు ఒప్పుకోవాలి. యేసయ్య నా కొరకు మరణించామని సత్యమైన గ్రహించుకొని యేసయ్య నా పాపం క్షమించమని ఏ పాపి అని చెప్పినా సరే దేవుడు క్షమిస్తాడు. దేవుడు క్షమించే దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు రక్తం ఈ కాలంలో అవైలబుల్ ఉంది అనమాట. యేసుక్రీస్తు రక్తం ఎల్లప్పుడు ఉంది. అందుకొరకు ఇప్పుడు ఇలా ఎవరైనా ఒకవేళ ఒక దైవజనుడు కానీ, దైవజనురాలు కానీ, లేదంటే ఒక దేవుని పిల్లలు కానీ ఒకవేళ పాపం చేస్తున్నా, పాపంలో పడినా కానీ మామూలు అయితే వెంటనే రాళ్ళేయడానికి లేదంటే వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడడం ప్రారంభిస్తారేమో. కానీ మనం మర్చిపోవద్దు యేసుక్రీస్తు రక్తం ఉంది అని. ఇప్పుడు వెంటనే ఒక్కరు ఎవరైనా పడిపోయిన స్థాయిలో మీరు చూసినట్లయితే రక్షణ పొందిన వ్యక్తిగా ఒకరు పడిపోయిన రక్షణ పొందలేని వారైనా సరే యేసుక్రీస్తు గురించి చెప్పాలి. రక్షణ పొందిన తర్వాత ఒకరు పడిపోయిన స్థాయిలు ఉండే, పాపం చేసిన స్థాయిలు ఉండే, వెంటనే ప్రియులారా మనం ఏం చెప్పాలి? ఏం జ్ఞాపకం చేయాలి? యేసుక్రీస్తును జ్ఞాపకం చేయాలి. యేసుక్రీస్తు రక్తం గురించి మాట్లాడాలి. కాబట్టి పాపాలు ఒప్పుకో అని చెప్పాలి. దేవుడు క్షమిస్తాడు, మార్పుని పొందుకో అని చెప్పాలి. అని అది చెప్పకుండా చాలా మంది ఏం చేస్తారు? ఎవరైనా పాపం ఒకవేళ మాటలు కానీ క్రియలు కానీ పాపం చేస్తున్నా ప్రియులరా దాని గురించే మాట్లాడతారు. పలానా బ్రదర్, పలానా సిస్టర్ పలానా మాటలు ద్వారా పాపం చేస్తారు, పలానా క్రియల ద్వారా పాపం చేస్తారు, అదే చెప్పుకొని ఊరంతా లోకమంతా కూడా ఈ కాలంలో స్ప్రెడ్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రత్యేకంగా సోషల్ మీడియాలో అది ఎక్కువ జరుగుతున్నట్టు మనం చూడవచ్చు. కాబట్టి ప్రియుల దానివల్ల ఏం బెనిఫిట్ వస్తుంది? దానివల్ల ఏం బెనిఫిట్ వస్తున్నాయి? సోదర ఊరంతా ఒకరు చేసిన పాపం గురించి ఊరంతా లేదంటే ఊరు కాదు అన్ని సోదర అలాగే స్ప్రెడ్ చేసిన ఏ మేలు వస్తుంది? మేలు కొందరికి వస్తుంది. కొందరికి ప్రియులారు మనం చూసినట్లయితే వారు అది స్ప్రెడ్ చేస్తున్నట్టే కొందరకు సోదర కొందరికి డబ్బు పడతాయేమో. సోదర నిన్న ఒకరితో మాట్లాడినప్పుడు అదే చెప్పిందనమాట. కొందరు చేస్తున్న పాపాల గురించి స్ప్రెడ్ చేస్తున్నప్పుడు సోదరం దాని గురించి ఎక్కువ నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే సోదరం కాబట్టి సోదరం హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి, పాపం చేయవద్దు కరెక్టే, కానీ రక్షణ పొందిన తర్వాత కూడా పాపం చేయవద్దు కరెక్ట్, కానీ పాపంలో పడుతున్న పరిస్థితుల్లో ఉంది అని కూడా సత్యం మనం అర్థం చేసుకోవాలి. మరలా లేవాలి. ఎందుకంటే వారు ఆత్మీయంగా అంత గొప్ప స్థాయికి రావాలి అనమాట. వాక్యంతో నింపబడి పరిశుద్ధాలను నింపబడి పరిశుద్ధంగా ప్రతి ఒక్క స్థాయి ఉంది అనమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం చూసినట్లయితే సిన్ఫుల్ నేచర్ అని పాప స్వభావం ప్రతి ఒక్క మానవులో ఉంది. ఎంత గొప్ప దేవజనులైనా దేవుని పిల్లలైనా
అనలేని అంతలో సిన్ఫుల్ నేచర్ ఉంది, బ్రదర్ అంతగానో ఇది ఉంది. ఇప్పుడు దాన్ని ప్రతిరోజు ప్రార్థన ద్వారా పరిశుద్ధాత్మ వలన ఓవర్కమ్ చేయాలి. కొన్నిసారి పాప స్వభావం బయటపడతాయి, ఎందుకంటే ప్రార్థన తగ్గిపోయిందేమో, వాక్యదానం తగ్గిపోయిందేమో, పరిశుద్ధాత్మ ఆధారపడడం తగ్గిపోయిందేమో. దానికి ముందు మంచి వ్యక్తి ఉండవచ్చు, చాలా వ్యక్తికి సహాయం చేసి ఉండవచ్చు, అనేకలకు వాక్య పరిచయం చేసిన వ్యక్తి ఉండవచ్చు, అనేకలకు హీలింగ్ లో నడిపించిన వ్యక్తి, దెయ్యాలను వెళ్ళగొట్టిన వ్యక్తి ఉండవచ్చు. తర్వాత కొన్నిసారి పడిపోయే పరిస్థితి వచ్చి ఉంటే ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు, ఎందుకంటే సెన్ఫుల్ నేచర్ ఉంది అనమాట, పాప స్వభావం అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయం అంతా చూస్తే మనకు అర్థమవుతుంది. కాబట్టి ప్రియులారా, ఎవరు పాపం చేస్తేనే సరే ప్రియులారా, యేసుక్రీస్తు గురించి మనం చెప్పాలి. యేసుక్రీస్తు రక్తములో ఆధారపడమని కృపాకాలంలో బ్రతుకుతున్న వారు మనం చెప్పాలి. ఒకటి, పాపం చేయవద్దు, పాపానికి మనం చనిపోయిన వారు అయినప్పుడు కూడా పాపం వచ్చిన ప్రియులారా దయచేసి ఎవరైనా బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కానీ ఎవరైనా పడిపోయిన సార్లు ఉంటే వెంటనే దేవుని బిడ్డలుగా మనం ఏం చెప్పాలి? యేసుక్రీస్తు గురించి చెప్పాలి, యేసుక్రీస్తు రక్తం గురించి చెప్పాలి. పాప ఒప్పుకోని క్షమిస్తాడు. దేవుడు కరుణగలిగిన దేవుడు, దేవుడు దయగలిగిన దేవుడు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుడు కోరుతున్న గొప్ప విషయం ఏంటిదంటే ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి. దేవుడు కోరుతున్న గొప్ప విషయం ఏంటిదంటే మీరు పాపం ద్వారా దేవుని నుండి దూరం అయిపోవద్దు. పాపం ద్వారా దేవుని నుండి పనిష్మెంట్ ద్వారా లేదంటే పాపం ద్వారా లేదంటే అపరాధ భావం ద్వారా మనం పరిశుద్ధమైన దేవుని నుండి దూరం అయిపోవద్దు. కాబట్టి దాని కొరకు ప్రియులారా యేసుక్రీస్తు రక్తం మనకు ఉంది కాబట్టి యేసుక్రీస్తు ఉన్న సహవాసంలో మనం కొనసాగించబడుతుంది అనమాట. యేసు రక్తంలో ఆధారపడాలి. కాబట్టి యేసుక్రీస్తు రక్తాన్ని ఈ కాలంలో మనం హైలైట్ చేయాలి. యేసు రక్తం చాలా ప్రాముఖ్యం, పరిశుద్ధమైన రక్తం. యేసు రక్తం మనకు అందరికి అవసరం అనమాట, ప్రతిరోజు మనకు అవసరం అనమాట. యేసు రక్తం, యేసు నామం, యేసు రక్తం, యేసే వాక్యాలు, పరిశుద్ధాత్మ సహాయం నాకు మీకు అవసరం. కాబట్టి ఇప్పుడు దేవుని యొక్క దయ, దేవుని యొక్క దయ మనం ఎలాగ పొందే, దేవుని కరుణ మనం ఎలాగ పొందే, తల్లిదండ్రుడు యేసుక్రీస్తును అనుగ్రహించిన బట్టి, యేసుక్రీస్తు ప్రాణం పెట్టిన కాబట్టి. ఇప్పుడు దేవుని యొక్క దయ ప్రియులారా చాలా ప్రాముఖ్యం. రెండు, ఇంకా మనుషుల యొక్క దయ కూడా, దేవుని యొక్క దయ మనుషుల యొక్క దయ కూడా ఉంది అనమాట. కాబట్టి దేవుడు సహాయం చేస్తారని 1 తిమోతి 6వ అధ్యాయం 17వ వచనంలో మనం చూడవచ్చు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. కానీ దేవుడు సువార్త మీద రక్షణ పొందినప్పుడు డైరెక్ట్ మనకు సహాయం చేశాడు. సువార్త మీద రక్షణ పొందినప్పుడు తండ్రి దేవుడు ప్రియులారా మనం చూస్తున్నట్టు యేసుక్రీస్తుని మనకు అనుగ్రహించామన్నమాట. అంటే యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో చేశామన్నమాట. అది డైరెక్ట్ ఇదనమాట. అలాగే ప్రియులారా మనం చూసినట్టే దేవుడు కొందరు వ్యక్తులను కూడా వాడుతున్నారు. అది దేవుని చిత్తములో ఉన్న వారిను నా కొరకు మీ కొరకు తప్పకుండా వాడతారు. కాబట్టి ప్రతిరోజు లేదంటే ప్రతి నెలలు మనం చూసిన ఒక్కొక్క నెల మనం చూసిన లేదంటే ఒక్కొక్క రోజులు మనం చూసినట్టే నిన్నటి వాడిన వారిని ఏ రోజు తప్పకుండా వాడాలని చెప్పలే. అంటే కానీ ఏదైనా ఒకటి ప్రియులారా తెలుసు, ఎదగాలని వాడుతున్న వారిని ఇప్పుడు దేవుడు వాడతారని చెప్పలే. అంటే మనం దేవుని చేతులు ఉంది అనమాట. కొందరు దేవుడు వాడతారు, లేదంటే కొత్త వారిని దేవుడు కనెక్ట్ చేస్తారు. అది అంత కూడా ప్రియులారా మనం చూసిన దేవుని ఒక సర్వజ్ఞానములో దేవుని యొక్క చిత్తములో ఉంది అనమాట. కానీ ఒక్కటి ప్రియులారా సత్యం, మన దేవుని దేహంలో దేవుని చిత్తానుసారంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు, దేవుడు ఆధారపడుతున్నప్పుడు మనం మేలు కొరకు దేవుడు జీవగల దేవుడు కొందరును తప్పకుండా దేవుడు వాడతారు. మనల్ని కూడా దేవుడు వాడతారు అనేకల కొరకు దేవుని చిత్తానుసారంగా. దేవుడు అందరికని మనం చెప్పడానికి వీల్లేదు సోదరు, కానీ దేవుని చిత్తమైన వారి కొరకు దేవుడు వాడతారు. దేవుడు చిత్తమైన వారి కొరకు కాబట్టి మనం ప్రార్థన చేయాలి. ప్రభువా మీ చిత్తం మీ చిత్తానుసరంగా నన్ను వాడుకోమని ప్రార్థన చేయాలి. మీ చిత్తానుసరి నన్ను ప్రభు వాడుకో, చాలు, అది చాలు. కాబట్టి ఎక్కువ మందికి మనం సహాయం చేయాలని లేదు, తక్కువ మందికి సహాయం చేయాలని లేదు. దేవుని చిత్తానుసరంగా నేను ఎవరెవరికి సహాయం చేయాలో దాని కొరకు ప్రభు నన్ను మీ చిత్తానుసరంగా వాడుకోమని ప్రార్థన చేయాలి. ఇప్పుడు యేసుక్రీస్తు కాలంలో కూడా అదే జరిగింది. యేసుక్రీస్తు మరణం ముందు ప్రియులారా మనం చూసినట్లయితే ఒక స్త్రీ అత్తరు అంటే పెర్ఫ్యూము ఆ బాటిల్ ప్రియులారా అది పగలగొట్టి యేసుక్రీస్తు మీదే పోస్తారనమాట. అప్పుడు అప్పుడు ఇస్కరియోతు యూదా అంటే అడుగుతారనమాట, ఎందుకు ఇంత ఈ అనవసరం, ఇది చాలా పోస్ట్గా ఉన్నది కదా, ఎందుకు ఇది ఇలాగే చేస్తానని ప్రశ్న అడుగుతాను. కాబట్టి యేసుక్రీస్తు చెప్తారు, నాకు మరణం ముందు దానికి ముందు ఇది చేసాం, అది దేవుని చిత్తానుసరణ చేసాం. కాబట్టి వారు అడుగుతున్న విషయం ఇది చాలా డబ్బు పోస్ట్ కదా, ఇది ఎందుకు ఇది ఇంత ఖర్చు, ఇది బీద వారికి ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నాం అనమాట. ఇది అమ్మేసుకొని కానీ
దీనివల్ల డబ్బు బీదవారికి ఖర్చు చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రియుల ప్రభువు చెప్పారు, బీదవారు ఎల్లప్పుడూ ఉందన్నమాట. కాబట్టి కొందరు బీదవారికి లేదంటే పలానా రకరకాలు విషయాలు చెప్పుకొని ప్రభువుకు ఇవ్వలేని పరిస్థితి చాలా మంది ఉండవచ్చు. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, బీదవారు అందరిని మనం సహాయం చేయలేదు, కానీ కొందరికి అయినా సహాయం చేయడానికి దేవుడు మనను తప్పకుండా వాడతారు. అది దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు అందరికీ కాబట్టి ఒక్కొక్కరిని దేవుడు వాడుతున్నారు అనమాట. అలాగే దేవుడు అది కవర్ అవుతాయి అనమాట. అందుకొరికి సంఘ బిడ్డలు చాలా ప్రాముఖ్యం. అందరూ దేవుని చిత్తం గ్రహించుకోవడం చాలా ప్రాముఖ్యం. ఒక్కొక్కరిని దేవుడు వాడుతున్నప్పుడు అది ప్రియులరా దేవుని చిత్తానుసారంగా డిక్లేర్ అవుతాయి, కవర్ అవుతాయి అనమాట. దేవుని స్తోత్రం. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఒక్కరిని మాత్రం కాదు, దేవుడు అనేకలను ఈ కాలంలో వాడుతున్నారు. అభిషేకించి వాక్యంతో ఆత్మకు నింపి సంఘం అంటే అనేకలు అనమాట, ఒక్కరు కాదు. దేవుని సంఘం అంటే ప్రియులరా ఒక్కరు కాదు, అనేకలు అనమాట. అందుకొరకే దానిలో మనం కూడా ఒక పార్ట్ ఉంది అనమాట. ఇప్పుడు మనం చేస్తున్నది ఒక స్పెషల్ అనమాట. మీరు చేస్తున్నది దేవుని చిత్తంలో మీరు చేస్తున్నది స్పెషల్, ఒక వరకు మీరు చేస్తున్నారు. నేను చేస్తున్నది కూడా స్పెషల్ అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్క బిడ్డలు స్పెషల్ అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మన శరీరంలో ఒక్కొక్క అవయవాలు ఎంత ప్రాముఖ్యంగా ఉందో అలాగే అనమాట. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తులు కూడా చాలా, ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉంది, ఒక పార్ట్ ఉంది అనమాట. ఇప్పుడు నా పార్ట్ ఏంటది ప్రభువా, నన్ను దేని కొరకు ప్రభువులు ఇచ్చారు, నా పట్ల మీ చిత్తం ఏంటిది, నాకు బయలుపరచము నేర్పించమంటే దేవుడు నేర్పించాడు. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా మనం చేస్తున్న చాలు. ఇప్పుడు వారు చేస్తున్నట్టు నేను చేయాలి అని లేదు, వారు వీరు అందరు చేస్తున్నట్టు ప్రభు నేను చేయాలంటే మనం అలసిపోతే, మనం టెన్షన్ వస్తే, బాధ వస్తే, కానీ మన ప్రార్థన చేయాలి, దేవా నేను ఏం చేయాలి. అది ప్రియులారా మన ప్రభుత్వం ఆడినప్పుడు ప్రభు మనకు బయలుపరుస్తాడు. అది మనం చేసి సమాధానంగా నెమ్మది అనుభవించుకొని దేవుని స్తుతించుకొని హాయిగా మనం ముందుకు వెళ్ళడమే దేవుని చిత్తం. హల్లెలూయా, స్తోత్రం. కాబట్టి అందరూ చేసినట్టు మనం చేయాలని అని వీలు లేదు, సాధ్యం కాదనమాట. ఇంకొకరు చేసినట్టు నేను చేయాలని వీలు లేదు, నేను చేసినట్టు మీరు కూడా చేయాలని వీలు లేదు. కాబట్టి మన ప్రార్థన చేయాలి, దేవ నేను ఏం చేయాలి, నా వంతు ఏం చేయాలని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు కృప చూపిస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, దేవుడు అయితే ప్రియులారా మనకు సహాయం చేసే దేవుడు. మా 17వ ఒకసారి చదువున్నామా. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము. సుఖముగా అనుభవించుటకు దేవుడు అనుగ్రహిస్తాడని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి దేవుని ప్రియులారా మనం తప్పు పెట్టవద్దు, అది దేవుని ఇష్టం అనమాట, దేవుని హృదయం అనమాట. దేవునికి స్తోత్రం. సుఖము అనుభవించడానికి ప్రభు ఎందుకు ఇవ్వాలి? చాలా మంది ఒక బాధపడుతున్నారు కదా, వారికి వచ్చేదని కొందరు అక్కడ ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే దేవుని చిత్తానుసారం బ్రతుకుతారో వారిని ప్రభువుకు తెలుసు, వారు సుగముగా బ్రతికినట్టు కూడా దేవుడు వారికి అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా నేర్పిస్తుంది. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? ప్రతి ఒక్కరు దేవుని చిత్తం బ్రతుకోవాలి, ప్రతి ఒక్కరు వాక్యానుసారం బ్రతకడం నేర్చుకోవాలి. అప్పుడు ఆ జీవితంలోనికి వస్తాయని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. ప్రతి ఒక్కరు వాక్యానుసారంగా బ్రతకాలి. కాబట్టి ప్రియులారా ప్రత్యేకంగా మనం ఆత్మీయంగా ఎదగాలి, వాక్యములు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి. స్తోత్రం. అది చాలా ప్రాముఖ్యమైన విషయం అన్నాడు. పరిశుద్ధాత్మ నడిపిపులో మనం ఎదగాలి అనమాట. దేవునికి స్తోత్రం. అది ప్రియులారా చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి మనం చూస్తున్నాము, కొందరు ప్రియులారా దారి తప్పిపోయినట్టు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. 1 తిమోతి 6వ అధ్యాయంలో మనం చూడవచ్చు. 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడింది, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమను తామే పొడుచుకున్నది. కాబట్టి ప్రియులారా మనం ధనాపేక్ష అంటే, కాబట్టి డబ్బు గురించి మాట్లాడడం పాపం అని దేశ అనుకోకండి. డబ్బు ఇవ్వలేని పరిస్థితి అనమాట, పాపం అవుతుంది. డబ్బు ఇవ్వలేని పరిస్థితి అంటే ఇవ్వలేని అంటే స్వార్థ కొరకు కొందరు స్వార్థ కొరకు వాడతారు అనమాట. అది కొంచెం డేంజర్ అనమాట. ఇంకా డబ్బు సంపాదించే విషయం కూడా దేవుని చిత్తానుసరంగా ఉండాలి. దేవుని చిత్తానుసరంగా సంపాదించడం తప్పు కాదు. చిత్తానుసరంగా అది వాడుకొని ఉండే చిత్తానుసరం ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. కాబట్టి దేవుని చిత్తానుసరంగా సంపాదించుకోవడం నేర్చుకోవాలి, చిత్తానుసరంగా ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి. లేదంటే పాపం జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియులారా కొందరు దానిని ఆశించి అని రాయబడింది. అంటే కొందరు దాన్ని ఆశించి అంటే సమృద్ధి అనుభవంలోనికి ప్రభువా నన్ను నడిపించమని
ప్రార్థన చేయడం తప్పు కాదు, కానీ ఆ ప్రార్థన వెనుకున్న ఉద్దేశం గమనించాలి. సమృద్ధి అనుభవం కొరకు కొందరు ప్రార్థన చేస్తారు. ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. దేని కొరకు ఆ సమృద్ధి, దేని కొరకు ఆ సమృద్ధి, అది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అది ఎవరు ఖర్చు చేయకుండా దాని కొరకు సమృద్ధి కొరకు అడిగి ఉండే దేవుడు ఇవ్వలేదు, ప్రియులారా, ఇవ్వలేదు. ఒకవేళ ఏ విధమైన పొందన కానీ అది ప్రియులారా అది దేవుని చిత్తానుసారంగా వాడబడలేదు. కాబట్టి 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో ప్రియులారా మనం స్పష్టంగా చూడవచ్చు ఈ సమృద్ధి దేని కొరకు అని రాయబడింది. సమృద్ధి ఇద్దరులకు సహాయం చేయడానికి, ప్రత్యేకంగా దేవుని రాజ్యం కొరకు వాడుకోవడానికి అనమాట, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోవడానికి అనమాట. ఇప్పుడు సమృద్ధిను చాలా మంది తప్పు పడతారు. ఎందుకంటే సమృద్ధి పొందిన వారు చాలా మంది అది వారు స్వార్థ కొరకు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి దాన్ని తప్పుపడుతున్నారు. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, సమృద్ధి దేవుడు అనుగ్రహించిన కొలది దానికి ముందు మనం ప్రార్థన చేయాలి. దేవా, నేను ఫెయిత్ఫుల్ వ్యక్తి ఉండినట్టు నా కృప దయచేయము. ఎంత నన్ను దీవించిన కొలది, ఎంత ఆశీర్వాదం దేవా మీరు అనుభవించిన కొలది ఆ సమృద్ధిలో నేను నమ్మకంగా ఉండినట్టు దేవా కృప దయచేయమని ప్రార్థన చేయాలి. కాబట్టి మాసిదోనియా సంఘం గురించి మనం చూడవచ్చు. 2 కొరింథీయులు 8వ అధ్యాయంలో వారు పేదరికంలో ఉన్నప్పుడు కూడా నమ్మకంగా బ్రతికామన్నమాట. ఇప్పుడు అందుకొరకు ఇప్పుడు ఇలా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చిన్న విషయంలో నమ్మకం ఉండే వారు పెద్ద విషయంలో నమ్మకం పడతారు. కానీ చిన్న విషయంలో నమ్మకం లేదు అంటే పెద్ద విషయంలో నమ్మకంగా ఉండలేదు. అరే కొందరు చెప్తారు, నేను పెద్ద విషయంలో నమ్మకం లేదు కానీ నేను చిన్న విషయంలో నమ్మకం లేదు కానీ పెద్ద విషయం నాకు అవేపండి, నేను నమ్మకంగా బ్రతకడం ఇప్పుడు చూపిస్తాను. అది ఉట్టిగా అనమాట, అది జరిగే పని కాదనమాట. సరే, కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. 1 తిమోతి 6వ అధ్యాయం 10వ వచనంలో, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దాన్ని ఆశించి, దానికి అర్థం ఏంటిది? దేవుని పక్క పెట్టామన్నమాట. డబ్బు మీద ఆశ ఎక్కువ వచ్చిందనమాట, అది పాపం అనమాట, అది పాపం. దేవుని పక్క పెట్టుకొని డబ్బు లేదంటే ఆస్తి ఇంకా ఏదైనా సరే ఎక్కువ ప్రేమించిన వ్యక్తిగా ఉండే అది పాపంగా మార్చబడతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా సత్యం అనేది మనం నేర్చుకోవాలి. ఏంటది? దేవుని మాత్రం దేసి పక్క పెట్టవద్దు. దేవుడు ఫస్ట్ మన హృదయంలో ఉండాలి అనమాట. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు, మీరు తండ్రి కంటే, తల్లి కంటే, భర్త కంటే, భార్య కంటే, పిల్లల కంటే, మీ ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించాలి అనే విషయం చెప్పామన్నమాట, నేర్పించాను. యేసు కూడా చెప్పారు, పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలతో దేవుని ప్రేమించమని నేర్పించామన్నమాట. ఇప్పుడు పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని కృపను బట్టి మన పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలంతో పరిశుద్ధరైన నా కొరకు మీ కొరకు ప్రాణం పెట్టిన ప్రభువును ప్రేమించే అభిషేకం, ఆ కృప దేవుడు మనకు అందరికీ సమృద్ధి దేవుడు దయచేయనాక. ఒకవేళ దేవుడు మనం మధ్యలో ఇంకా ఏదైనా అడ్డుగా ఒకవేళ ఉండే దాన్ని దేవుడే తీసివేనాక దేవునికి స్తోత్రం. బాధపడవద్దు, దేవునికి స్తోత్రం. లేదు, ఎందుకంటే అది మనకు మంచిది కాదు. అందువరకు ప్రియులారా అబ్రహాం జీవితంలో అది దేవుడు స్పష్టంగా ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. అబ్రహాం చాలా సంవత్సరం నుండి దేవుడు వాగ్దానం చేశాము, పిల్లలు అయినప్పుడు కూడా కుమారుని దేవుడు చాలా సంవత్సరం తర్వాత దేవుడు ఇచ్చాము. కాబట్టి కుమారుడు దొరికినప్పుడు దేవుని కంటే కొద్దిగా ప్రేమించారేమో. సరే, ఏదైనప్పుడు కూడా ప్రియులారా అబ్రహాంతో దేవుడు అడుగుతున్నాం అనమాట, నీవు ప్రేమిస్తున్న కుమారుని నాకు బలిగా అర్పించాలని దేవుడు చెప్పామన్నమాట. ఇప్పుడు అబ్రహాం రుజువు చేశామన్నమాట. ఏంటిది? నేను నా కుమారుని కాదు, నా కుమారుని కంటే ఎక్కువ నేను ప్రభువా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, దేవా మిమ్మల్ని జీవగల దేవా మిమ్మల్ని ప్రేమిస్తామని అబ్రహాం అది ప్రూఫ్ చేశామన్నమాట. హల్లెలూయా. తన హృదయం వ్యక్తపరిచామన్నమాట. ప్రభువా స్తోత్రం, నేను ప్రేమ చూపి నా కుమారుడు నేను ప్రేమిస్తున్నాను నిజమే, అయినప్పుడు కూడా దానికంటే ఎక్కువ నేను ప్రభువా మిమ్మల్ని యేసయ్యా జీవగల దేవా మిమ్మల్ని ప్రేమిస్తాను. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? దేవుడు అదే కోరుతుంది అనమాట. లోపలే మన హృదయం దేవుడు అది కోరుతాయి అనమాట. ఎందుకంటే దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు అనమాట. కాబట్టి మన ప్రేమ దేవుడు కోరుతుంది. ఈ విషయంలో మాత్రం దేవుడు వెనక్కు ఉండలేదన్నమాట ఈ విషయంలో. కాబట్టి అంటే దానికి అర్థం దేవుడు ప్రియులారా మన ప్రేమ కోరుతుంది, మీ ప్రేమ కోరుతుంది, నా ప్రేమ దేవుడు కోరుతుంది, మన సంపూర్ణ హృదయం దేవుడు కోరుతుంది అనమాట. సంపూర్ణ హృదయం ప్రియులారా దేవుడు ఎందుకు కోరుతుంది? అది మంచి కోరిగా అయినప్పుడు అది మాత్రం కాకుండా అది మన సేఫ్టీ కొరకు అనమాట.
అది మన మేలు కొరకనే సత్యం మనం అర్థం చేసుకోవాలి. మనం కొన్నిసారి మనకు అబ్బో దేవు ఇంతగా ఎందుకు కోరుతుంది అంటే మన సేఫ్టీ కొరకనే సత్యం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం పూర్తిగా ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతో వాక్యతో నింపబడి మన ప్రభువును పూర్తిగా మనం ప్రేమించలేదు అంటే ఆ ఏరియాలోనే దెయ్యాలు పనిచేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆ ఏరియాలోనే ఎక్కువ దెయ్యాలు ఈవిల్ స్పిరిట్ పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకొరకు మన టోటల్ ఇప్పుడు ఇలా సన్ రావాలన్నమాట. టోటల్ డెడికేషన్ మనం ఆత్మ ప్రాణ శరీరం ప్రత్యేక హృదయం పూర్తిగా దేవునికి ఇవ్వాలి. కొద్దిగా ఇవ్వలేదో ఆ ఏరియా ప్రియులరా అక్కడే ఈవిల్ స్పిరిట్ పనిచేయడానికి అవకాశం ఉంది. అక్కడే మీ తలనొప్పి ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. అక్కడే టెన్షన్ ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంది. ఏ ఏరియా పూర్తిగా దేవునికి ఇవ్వలేదో అక్కడ ఈవిల్ స్పిరిట్ అదే విషయం తీసుకొని వస్తాయి అనమాట. డబ్బు కావచ్చు, ఆస్తి కావచ్చు, పిల్లల విషయం కావచ్చు, అది కుమార్తె కావచ్చు. కొన్నిసారి దేవుని కంటే నువ్వు కుమార్తె యొక్క ప్రేమించిన వ్యక్తి ఉండే ఆ విషయం తీసుకొని వచ్చి నీ మనసును దెయ్యాలు టార్చర్ చేస్తాయి అనమాట, దండిస్తాయి తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు దెయ్యాలు మనం చూసినట్లయితే స్పిరిట్ అనమాట, ఆత్మజీవి అనమాట. దేవుడు ఆత్మ, అలాగే అన్క్లీన్ స్పిరిట్ దానికి తెలుసు అనమాట. దానికి అర్థం అవుతుంది మీకు అంటే మాటల ద్వారా క్రియల ద్వారా అర్థమైపోతాయి అనమాట. మన ఆలోచన ఒకవేళ అర్థం కాదు, కానీ ఆలోచన అర్థం కావడం కష్టం. ఈవిల్ స్పిరిట్ కానీ దేవునికి అర్థం అవుతాయి, ఆలోచన కూడా అర్థం అవుతాయి. కాబట్టి ఇప్పుడు ఇలా అందుకొరకు మనం పూర్తిగా మన దేవుని ప్రేమించే హృదయం దేవుడు మనకు అనుగ్రహించినాక, లేదంటే ఏమవుతుంది, కుమార్తెను దేవుని కంటే ఎక్కువ ప్రేమించేప్పుడు కుమార్తెకు ఏదైనా చిన్న జ్వరం వచ్చినా చాలు మీ బీపీ కూడా లేదంటే మీ ప్రాణం కూడా కొడుతాయి అనమాట. మీ ప్రాణంలో దాని ఎఫెక్ట్ వెంటనే పడుతుంది. ఇప్పుడు కొందరు కుమారుడు కావచ్చు, కొందరు కుమార్తె కావచ్చు, కొందరికి అది హస్బెండ్ కావచ్చు, కొందరికి అది భార్య కావచ్చు, కొందరికి తల్లి కావచ్చు, కొందరికి తండ్రి కావచ్చు, కొందరికి మన్మడు కావచ్చు, కొందరికి అది ఇల్లు కావచ్చు. కొందరికి ఇల్లు దేవుని కంటే కొందరు ఇల్లు ప్రేమించేవారు ఉండే, ఆస్తి ప్రేమించేవారు ఉండే, దానిలో ఏదైనా కొంచెం జరిగిన కొందరికి డబ్బు కావచ్చు. కాబట్టి ప్రియులారా, అదే ప్రియులారా మనం దేవుని కంటే ఎక్కువ మన ఏది కూడా మన హృదయంలో పెట్టవద్దు. ఒకవేళ ఉండే దేవుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు దాన్ని రిమూవ్ చేయనాక, అంటే దాని నుండి దేవుడు విడిపించినాక, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాన్ని పరిశుద్ధపరిచినాక, కాబట్టి మన హృదయం పూర్తిగా ఇప్పుడు ఇలా దేవునికి మనం ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది, మనకే మేలు, మనకు టెన్షన్ లేని బ్రతుకు వస్తాయి అనమాట. దేవుని సమాధానం, సంతోషం, నెమ్మది అనుభవించుకొని బ్రతుకుతాయి. దానికి అర్థం వారికి ఏదైనా జరిగినప్పుడు అబ్బో నేను బాధపడవద్దని కాదు. కానీ కాబట్టి ప్రియులారా మనం సోటైస్ నుండి బయటపడతాయి అనమాట. సోటైస్ ప్రాణం, అక్కడే కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము ప్రియులారా, మనం చూస్తున్నాము మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, పేతురు విషయంలో మనం చూస్తున్నాము. పేతురు యేసుక్రీస్తు ప్రాణం పెట్టడానికి వచ్చామన్నమాట. కానీ పేతురు ఏం చెప్పారు, ప్రాణం పెట్టవద్దు ప్రభువా అని చెప్తారు. అంటే దేవుని చిత్తానికి అది మామూలుగా మనం చూస్తున్నది మంచి విషయంగా మనకు అనిపిస్తుంది, ఎందుకంటే అది మంచిది కాదా, మంచి విషయం మాట్లాడు. కానీ పేతురు కాదు, సాతాన్ పేతురు ద్వారా అప్పుడు మాట్లాడామన్నమాట. ఎందుకంటే దేవుని చిత్తం మీద యేసుక్రీస్తు ప్రాణం పెట్టాలి, స్తోత్రం. కానీ దానికి వ్యతిరేకంగా సాతాన్ మాట్లాడుతుంది. కాబట్టి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా స్వయం ప్రేమ ద్వారా కూడా ఈవిల్ స్పిరిట్ పని చేస్తాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రాణం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పని చేయనాక సాతానుకు మనం ఇవ్వవద్దు అనమాట. కాబట్టి సాతానుకు ప్రియుల, కాబట్టి మన దేవునికి పూర్తి మన హృదయం ఇవ్వలేదు అంటే ఆ ఏరియా ఈవిల్ స్పిరిట్ మనల్ని వాడుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి అందుకొరకు ఇప్పుడు దేవుడు కోరుతుంది పూర్తిగా ఈవిల్ స్పిరిట్ పని చేయకుండా ఉండాలి అంటే పూర్తిగా మనం యేసుకి ఇవ్వాలన్నమాట. అందుకొరకు యేసు కూడా స్పష్టంగా చెప్పారు, పూర్ణ హృదయంతో మీరు ప్రేమించాలి, పూర్ణ హృదయ పూర్ణ శక్తితో పూర్ణ బలంతో ప్రేమించాలని ప్రభు స్పష్టంగా మేము చెప్పాము. అది నా మేలు కొరకు అనమాట, మీ మేలు కొరకు అనమాట ప్రభు. కాబట్టి మన నష్టం కొరకు కాదు. ఎందుకంటే మనం పూర్తి యేసుక్రీస్తు చేతుల్లో మనం ఉంటే ఏమవుతుంది, యేసుక్రీస్తు చేతుల్లో పూర్ణంగా మనం ఉంటే పరిశుద్ధంగా దేవుని చిత్తానుసారంగా మీరు మీ కుమార్తెను ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. దేవుని చిత్తానుసార కుమార్తెను ప్రేమించే వ్యక్తిగా మార్చబడుతుంది. మీ చిత్తాన్ని మన చిత్తం కాదు, దేవుని చిత్తానుసరంగా కుమార్తెను ప్రేమించడం, దేవుని చిత్తానుసర కుమారుని ప్రేమించుకోవడం, దేవుని ప్రేమ నింపబడి భర్తను, భార్యను, తల్లిదండ్రులను, పిల్లలను, మన్మడు మన్మరాలను, లేదంటే సహోదరులను, లేదంటే పొరుగువారును, లేదంటే రాష్ట్రంలో దేశంలోని ప్రజలను మనం ప్రేమించాలని దేవుడు కోరుతుంది. అంటే దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించినప్పుడు సాతానుకు చోటు లేదనమాట. కాబట్టి ప్రియులు మనం అర్థం చేసుకోవాలి, దేవునికి సోదరం అర్థం చేసుకోవాలి, దేవునికి పరిశుద్ధాత్మ వలన అర్థం చేసుకోవాలి. ప్రేమించవద్దని కాదు, దేవుడే చెప్పారు పూర్ణ హృదయంతో దేవుని ప్రేమించమని చెప్పిన అదే దేవుడు చెప్పావు, నిన్ను వలె పొరుగువారిని కూడా ప్రేమించమని చెప్పావు. అంటే దానికి అర్థం నీ కుమార్తెను ప్రేమించవద్దని కాదు, భర్తను, భార్యను, తల్లిదండ్రులను ప్రేమించవద్దని కాదు, ప్రేమించాలి. ఎలాగ ప్రేమించాలి,
స్వయ ప్రేమ కాదు, మన ప్రేమ కాదు, హ్యూమన్ లవ్ కాదు, దేవుని ప్రేమ నింపబడి ప్రేమించండి. అప్పుడు అపవాదికి చోటు లేదనమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? స్వయ ప్రేమతో నింపబడి ప్రేమిస్తున్నామా, లేదంటే దేవుని ప్రేమతో నింపబడి ప్రేమిస్తున్నామా? దేవుని ప్రేమతో నింపబడి ప్రేమించిన సార్లు ఉంటే మనకు టెన్షన్ రాదు. కాబట్టి టెన్షన్ రాకుండా ప్రియులారా మనం ఉండాలంటే ఖచ్చితంగా మనం దేవుని చిత్తంలో ఉండాలి. దేవుని చిత్తంలో లేదు అంటే దానికి అర్థమే మీరు బాధపడుతున్నారు. దేవుని చిత్తంలో లేదు కాబట్టి దేవునికి ఎవరైతే ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారో వారు ప్రియులారా వారు బాధ నుండి, అనవసరమైన బాధ నుండి బయటపడతాయి. ఎందుకంటే వారు దేవుని చిత్తంలో ఉంది పూర్తిగా. కాబట్టి దేవునికి ప్రియులారా పూర్తిగా మనం ఇవ్వాలి, సరెండర్ ఇవ్వాలి. కాబట్టి బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. దాని కొరకు దేవుడు కొందరిని వాడతారు. అప్పుడు దేవుని దయ మనుషులకు దయ ఉంది అనమాట. ఇది అనుభవించుకొని బ్రదైనట్టు దేవుడు ప్రియులారా మనకు కృప అనుగ్రహించినాక. కాబట్టి దేవుని చిత్తం కొరకు నిలబడాలి. దేవుని చిత్తం ప్రియులారా నేను కానీ ఎవరైనా సరే భూమి మీద బ్రతున్న ప్రతి ఒక్కరు దేవుని చిత్తం బ్రతకాలని దేవుడు కోరుతుంది. ఇప్పుడు మనం ప్రార్థన ఇస్తాం, ప్రభు మీ చిత్తంలో మనం ఉన్నామా, మన దేవుని చిత్తంలో మనం ఉన్నామా? ఒకవేళ లేదు అంటే దేవుని చిత్తంలోనికి రావాలి. కాబట్టి దేవుని చిత్తం నుండి ఎవరి బయట వెళ్ళవద్దు అనమాట. కాబట్టి దేవుని చిత్తానుసారంగా బ్రతకడమే మనకు సేఫ్టీ, మనకు క్షేమం, అందరికీ క్షేమం అనమాట. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తం ప్రియులారా పరిశుద్ధాత్మదేవుడు వాక్యం ద్వారా బయలుపరుస్తున్నాడు. కాబట్టి దేవునికి స్తోత్రం. ఇంకా కూడా బయలుపరుస్తాడు, నేర్పిస్తాడు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా ప్రియులారా బ్రతకదాం. అప్పుడు అదే మనకు దీర్ఘాయుస్సు అనుగ్రహిస్తుంది అనమాట. అదే మనకు మేలు తీసుకొని వస్తుంది అనమాట. అదే మనకు క్షేమం తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి ప్రియులారా దేవుని చిత్తం కొరకు మనం నిలబడదాం. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. ఆమేన్. స్తోత్రం. పరిశుద్ధ మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ చిత్తం గెలిచే కృప దేవ పరిశుద్ధాత్మ దేవ మాకందరికీ దేవ సహాయం చేయమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబైన ఆరాధన కొరు ఏసే మీ రక్తం ద్వారా మా హృదయాన్ని, మాలోదైన మాటలు క్రియల ద్వారా ప్రతి పాపను క్షమించము తండ్రి. మీ రక్తం ద్వారా మమ్మల్ని కడుగుతానండి. ఎవరైనా పాపం చేసి పడిపోయిన స్థాయి ఉండే వెంటనే ప్రభు వారు కూడా యేసు రక్తంలో ఆధారపడి పాపక్షమాపణ పొంది దేవా నీతి ముందలుగా పరిశుద్ధులుగా వాక్యానుసరంగా ప్రతి గొప్ప కృప ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా ఎవరైనా ఒకవేళ పాపం చేసిన స్థాయిలు ఉండే అది చూసిన ఎవరైనా బ్రదర్ గాని సిస్టర్ గాని అలాంటి విషయం తండ్రి లోకమంతా స్ప్రెడ్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉండే ఈ రోజు ప్రభు వారికి మారు మనసు దేవా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మతో మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబైన శివ ఆరాధన కరగరబినే సుగోరు కొరబిదే అల్కాబెన సుగోరు కొరబిదే దేవ కృపా దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా స్తోత్రం తండ్రి. హోలీ స్పిరిట్ దేవా మీ అభిషేకంతో కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమతో నింపబడి వాక్యంతో నింపబడి తండ్రి లోకమంతా కూడా ప్రభు మీ ప్రేమ సువార్త తండ్రి సత్య సువార్త ప్రకటించడు అభిషేకంతో ప్రతి ఒక్కరిను కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం. బాడ్ న్యూస్ ప్రచారం చేసిన వారు ఎవరైనా ఉంటే ప్రభు వారికి ఈ రోజే మారు మనసు వేసి మీ రక్తం ద్వారా వాక్యం ద్వారా పాపక్షమాపణ తండ్రి మీరు దేశమని ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఒక దేవా మీరిచ్చిన సమయం, దేవా మీరిచ్చిన జీవితం ఇది విలువైనది. దేవా మీ చిత్తానుసారంగా ఈ సమయాన్ని దేవా మీరిచ్చిన ఆరోగ్యం కానీ దేవా మీరిచ్చిన ప్రతి ఆశీర్వాదాలు మీ చిత్తానుసారంగా వాడినట్టు నేర్పించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబైన శివ ఆరాధన కరగరబిన సుగోరు కొరబిదే స్తోత్రం. దేవా ఫైనాన్షియల్ విషయం గురించి ఎవరైనా తప్పుడు ఆలోచనతో ఉండే దేవా వాక్యం ద్వారా మీరు మాట్లాడుతున్నటువంటి వందనాలు మనసు నూతనపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సంపాదన విషయంలో కూడా తండ్రి మీ చిత్తానుసారంగా సంపాదించట్టు మీ కృపదేవా దయచము ప్రతి ఒక్కరు కృపదయము అని ప్రార్థన చేస్తున్నాం. తప్పుడు విధంగా ఎవరైనా సంపాదన అక్రమాలు కానీ మోసాలు చేసుకుని అబద్ధాలు చెప్పి సంపాదించిన వారు ఉండే తండ్రి ఈ రోజే వారికి మారు మనసు దేవా అనుభవం దేవా దయచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అలాగే చేతుల్లో ఇచ్చిన డబ్బు కానీ ఆశీర్వాదాలు కానీ తండ్రి దేవుని చిత్తానుసారంగా ఎలాగో వాడుకోవాలని గొప్ప జ్ఞానంతో పరిశుద్ధాత్మతో ఇప్పుడే అనుభవమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఓహిబైన శివ ఆరాధన కరగడబిన సుగోరు కొరబిరే అలాగే ప్రభా దేవుని యొక్క దయ మనుషులకు దయ అనుభవించుకొని భూమిలో బ్రతినంతకాలం ప్రతి కృప తండ్రి మాకందరికీ అదే హోలీ స్పిరిట్ దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. కుడి వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా పేరు దీవిస్తున్నాం తండ్రి. ప్రభు మిమ్మల్ని ప్రేమించే విషయంలో కూడా దేవా మేము మీరు తగ్గిపోకుండా తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో యేసే మిమ్మల్ని ప్రేమించే ఆ కృప తండ్రి మాకు అభిషేకం దేవా దయచేయమండి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమండి, నేర్పించమండి, కృపదయమండి. అలాగే నిన్ను వాళ్ళ పురువాన్ని ప్రేమించమని చెప్పిన యేసే మీకు వందనాలు. ఆ కృప కూడా దేవా మీరు దయచేయమండి. ఓహే బనాసి గారు కోరబిడే పరిశుద్ధాత్మ దేవా సహాయం చేయమండి. ఓహే బనాసి గారు కోరబిడే దేవా మీ ప్రేమ ఛానల్ గా మమ్మల్ని వాడుకోమని ప్రార్థన చేస్తున్నాందండి. ప్రేమతో పరిశుద్ధాత్మతో ఉదయాలు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాందండి. ప్రతి సమస్యలకు పరిష్కారం యేసయ్య మీరు కాబట్టి స్తుతిస్తున్నాందండి.
దేవా మీ ప్రేమతో కుమరించమని ప్రార్థనిస్తున్నాం. దేవా ఎవరైనా దేవా సార్థతో బ్రతున్న వారు ఉండే ప్రేమతో నుండి ఆ సార్థ నుండి దేవా ఇప్పుడే విడిపించమని ప్రార్థనిస్తున్నాం. ప్రభావ విడిపించము తండ్రి. ఓహి బానాసిగా రాధన కరగరబిన సుగోర కొరబిదే మమ్మల్ని అందరినీ కూడా వేసే మీ ప్రేమతో కుమ్మరించమని ప్రార్థనిస్తున్నాం. హృదయనంతగాలం దేవా మీ పరిశుద్ధమైన ప్రేమతో ఇద్దరు ప్రేమించే కృపదేమో, పరిశుద్ధమైన ప్రేమతో నింపబడి ఇద్దరు క్షమించే అనుభవం దేమో తండ్రి, దయ చూపే అనుభవం దేమో, ఇద్దరుకు మేలేసే గొప్ప అనుభవంలోనికి లోతుగా పరిశుద్ధాత్మతో మీ చిత్తానుసరంగా మేలు చేసుకొని గొప్ప కృపాదేవ మాకందరికీ దయచేయమని ప్రార్థన ఇస్తానండి. ఓహి బనాసి ఆరాధన కరగరబిన నూతన అభిషేకంతో ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఈ ప్రార్థన పాల్గొ అందరిను ఇప్పుడు నింబమైన ప్రార్థన ఇస్తున్నాం యేసునామములో తండ్రి. ఓహి బనాసి ఆరాధన కరగరబిన సువరు కొరబినే ఏసే మీ రక్తంలో మేము ఆధారపడుతున్నాం. ఏసే మీ నామ అన్య నామకంటే గొప్ప నామములు ఆధారపడుతున్నాం. ఏసే మీ వాక్యములు ఆధారపడుతున్నాం. ఓడేశ్వరి మీలో మేము ఆధారపడుతున్నాం తండ్రి. మీలో ఆధారపడి అన్నదినం ఆమె బ్రదైనట్టు కృపాదేవా దేశమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బనాసి ఆరాధన ప్రభా ఎవరైనా దేవా డబ్బును దేవుని కంటే ఎక్కువ డబ్బును ఆధారపడి బ్రతున్న వారు ఉండే తండ్రి, ఈ రోజే మారుమనసు అనుభవం వారికి దేవా దయచేయమని ప్రార్థన ఇస్తున్నాం. దేవా అస్థిరమైన డబ్బు మీదే ఆధారపడకుండా జీవగల దేవుని ఆధారపడి నమ్మకంగా తండ్రి ఇద్దరులకు మేలు చేసే వ్యక్తులుగా తండ్రి దేవా కృప చూపని ప్రార్థనిస్తున్నాం. సిహ రాధన కరగరబిన సుగోర కొరబిన సిహార కొరబిదే దేవా మీకు వందనాలు తండ్రి. దేవా అలాగే ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. రోగాలతో వారి గురించి ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో దేవా యేసే మీరు పొందిన గాయముల చేత స్వస్థ వదన ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రోగాలతో ఉన్న వారందరిని ప్రభావ స్వస్థపరిచమని ప్రార్థన చేస్తున్నాం. వ్యాధి బాధ వారు శరీరం నుండి యేసు అది వెళ్ళిపోయినా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తల్లి నుండి అరకాలకు అన్ని అవయవాలు యేసు రక్తం యేసు నార్మల్ పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సిక్క ఆరాధన తండ్రి. హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్న వారిని పడేమట్టి ప్రభావ స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా సిహ ఆరాధన కిడ్నీ ఆమె హాలిలో సిహ ఆరాధన దేవా స్టోన్ తో బాధపడుతున్న వారిని పడేమట్టి స్వస్థపరచండి. ఓహి బానాసికారబిదే దేవా సిక్క ఆరాధన తండ్రి. ప్రతి అవయవాలు యేసులో నార్మల్ పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం. దేవా మీ మహిమార్థంగా ప్రతి అవయవాలు నార్మల్ యేసులో పనిచేయనా కానీ ప్రార్థన చేస్తున్నాం. ప్రభావ బ్రతినంతకాలం తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి మంచి ఆరోగ్యం దేవా ప్రభావ మీరు దయచేయము తండ్రి. ఓకే బనాసిగా ఆరాధన కరగరబిదే అలాగే సమయం దేవా సద్వినియోగం చేసుకొని దేవా అది ఆ సమయం దేవా మీ చిత్తానుసారంగా వాడినట్టు అలాంటి జ్ఞాన కృప ప్రతి ఒక్కరికి దేవా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని, మీరు ఇచ్చిన డబ్బు కానీ, మీరు ఇచ్చిన ఆస్తి కానీ, మీరు ఇచ్చిన ఆశీర్వాదాలు కానీ ప్రభు మీ చిత్తానుసారంగా అది ఎలాగ వాడుకోవాలని గొప్ప జ్ఞానంతో మమ్మల్ని అందరినీ అదేగా నింపమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మీరు ఎత్తంగా మమ్మల్ని సమర్పిస్తున్నాం. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు నందు ప్రియమైన వారలారా, మినిస్ట్రీస్ ద్వారా అనేకులు దీవించబడుతున్నారు. ఈ ఛానల్ ద్వారా దేవుని సత్యవాక్యం పరిశుద్ధాత్మ ప్రేరేపణతో అభిషేకించబడిన దైవజనులైన టిఆర్ రతీష్ గారు మరియు సిస్టర్ దేవి రతీష్ గారులచే అందించబడును. మరియు ప్రతిరోజు జరిగే జూమ్ ప్రేయర్ మీటింగ్లో పాల్గొనడానికి మా జూమ్ ఐడి 4786189683, పాస్కోడ్ 7. సమయం ఉదయం 4 గంటల నుండి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు జరుగును. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.